కేసీఆర్ గారి ప్రణాళికాబద్ధమైన ఆలోచన విధానానికి ఒక తార్కాణం మన కళ్ళ ముందు ఇక్కడ కనబడుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ యొక్క ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ గారి విజన్కు ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఒకనాడు వరంగల్ జిల్లా అంటేనే, ఓరుగల్లు జిల్లా అంటేనే ఆజంజాహి మిల్లుకు, అట్లాగే ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఒక ఉపాధి కల్పించి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే నేతన్నలకు కూడా ఆలంబనగా నిలిచిన జిల్లా వరంగల్ జిల్లా. అట్లాంటి వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ఇక్కడ ఉండే నేతన్నలు వలసపోయి సూరత్కి, షోలాపూర్కు, భివాండికి వలసపోయే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఆ పరిస్థితి మారడమే కాదు, మొత్తం వరంగల్ కూడా ఒక సూరత్ లాగా, తమిళనాడులోని ఒక తిరుపూర్ లాగా టెక్స్టైల్ హబ్ కావాలి, తిరిగి పూర్వ వైభవం వరంగల్కు రావాలనే ఉద్దేశంతో ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఫామ్ టు ఫ్యాబ్రిక్, ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఇక్కడ నల్లరేగడి నీళ్ళల్లో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతన్నకు లాభమవుతుంది, ఫామ్లో పనిచేసే రైతుకు లాభమవుతుంది. దాంతోపాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో, ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. సరిగ్గా 8 ఏళ్ల కిందట 2017 అక్టోబర్ 22 నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది. సరే, మధ్యలో కరోనా రావడం వల్ల 2 ఏళ్ళు కొంత ఇబ్బంది అయినా చివరికి ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్ లాంటి పరిశ్రమ, యంగ్ వన్ లాంటి పరిశ్రమ, గణేష లాంటి పరిశ్రమ ఇవాళ దాదాపుగా 25-30 వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతూ ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఇప్పుడు మేము కిటెక్స్ పరిశ్రమను విజిట్ చేసినాము. అందులో ఉండే అత్యాధునికమైన స్పిన్నింగ్ ఇండస్ట్రీని కానీ, అదేవిధంగా గార్మెంటింగ్ పరిశ్రమను కానీ పరిశీలించడం జరిగింది. అట్లాగే యంగ్ వన్, దక్షిణ కొరియాకు సంబంధించిన యంగ్ వన్ అనే సంస్థ, వారికి కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం భూమిని కేటాయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళ ఈ ప్రాంతంలో ఆ రోజు ధర్మారెడ్డి గారు శాసనసభ్యుడిగా వారు కూడా స్థల సేకరణకి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఒప్పించి మెప్పించి మనం అందరినీ కూడా బతిమలాడి మీకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉపాధి పెరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారిని ఒప్పించడం జరిగింది. ఇవాళ ఆ కళ సాకారమై బ్రహ్మాండంగా పరిశ్రమ వచ్చి ఆ పరిశ్రమ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరడం చాలా చాలా సంతోషం.